ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేమంటే నపుంసకులు దేవుని సృష్ట, నపుంసకులు దేవుని సృష్ట అనే అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. ముందుగా వీరి గురించి ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో మనము ఎంతోమంది ఈ నపుంసకులను మనం చూస్తూ ఉంటాము. వీరు మనకి చాలా చోట్ల చాలా ప్రదేశాలలో తారసపడుతూ ఉంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లలో ఎక్కువ వీరు మనకు ఎదురవుతూ ఉంటారు. అలాగే దుకాణాల దగ్గరికి వీరు వచ్చి వారం వారము డబ్బులు అడగడానికి వస్తూ ఉంటారు. ఇక అలాగే వీరు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు తారసపడుతూ ఉంటారు. ఇలా కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాల్లో వీరు ఎదురవుతూ ఉంటారు. దేవుడు మరి ఇలాంటి వారిని ఎందుకు సృష్టించాడు? దేవుడు తన సృష్టిలో స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. అయితే వీరిని అటు కాకుండా ఇటు కాకుండా, అటు స్త్రీలు కాకుండా ఇటు పురుషులు కాకుండా మధ్యస్థంగా వీరిని ఎందుకు సృష్టించాడు? వీరిని దేవుడే సృష్టించాడా, లేదంటే వీరంతటి వీరు తమ శరీరాలని అలా మార్చుకుంటున్నారా అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు తెలియపరచడం జరిగింది. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల కొరకు ఆయన వ్రాయించి మన చేతిలో పెట్టారు. అందులో ఉన్న ఈ మానవ జాతి కొరకు ఎక్కువ దేవుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భం నుండి పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు కలరు. తర్వాత రెండవదిగా మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. ఇక మూడవది, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. అంగీకరింపగలవాడు అంగీకరించుగా కానీ వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు 3 రకాల కేటగిరీస్ చెప్తున్నాడు. మొదటిది తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు, రెండవది మనుషుల చేత చేయబడిన నపుంసకులు, మూడవది తమ్మును తామే పరలోక రాజ్యము నిమిత్తము దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకుల గురించి చెప్తున్నాడు. అంటే 3 కేటగిరీస్ చెప్తున్నాడు బైబిల్లో యేసుక్రీస్తు వారు. మరి మనకు కనబడే 4వ రకం కేటగిరీ కూడా ఉంది. ఇది తమ్మును తాము ధనం సంపాదించుకోవడానికి, ధనార్జన కోసము చాలామంది వీరు నపుంసకులు కాకపోయినా పురుషులుగా ఉన్నవారు అయినప్పటికీ కూడా తమ్మును తాము నపుంసకులుగా చేసుకుంటున్నారు. దేవుని రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కాదు. వీరు కేవలము ధనార్జన నిమిత్తము, ధనము సంపాదించుకోవడం నిమిత్తము, వీరి కోరికలు నెరవేర్చుకోవడానికి, వీరి ఆశలు తీర్చుకోవడానికి ఈ విధంగా తమ్మును తామే నపుంసకులుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనము ఒక చిన్న వీడియో క్లిప్ చూసి మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అంటే ఇది నెగిటివ్ అయి ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు ప్రశ్న. నేను సుచిత్ర సర్కిల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ డైరీ ఫార్మ్ రోడ్ కంటే ముందు హైదరాబాద్లో ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, అక్కడ ఒక ముగ్గురు అలా ఉండి ఏం చేస్తుంటారు, అసలు ఆ దందా ఏంటనేది చాలా మందికి ప్రశ్న. సెక్స్ వర్క్ చేస్తుంటారు అంతే. అక్కడ ఓన్లీ అంటే బెగ్గింగ్ అనుకుంటారు కొంతమంది, తెలియక కొంతమంది లోపల తీసుకెళ్తుంటారు. ఏంటి అసలు తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడికి వస్తారు, ఆ ప్లేస్ లోకి. తెలియని వాళ్ళు ఎందుకు వస్తారు? భయపడి పారిపోతారు. కానీ పబ్లిక్ ప్లేస్ లో అంత ఓపెన్ గా జరుగుతుంది అనేది నా ప్రశ్న. వాంటెడ్ గానే జరుగుతుంది అది.
ఇప్పుడు అలా బయట చేయడం ప్రాస్టిట్యూషన్ క్రైమ్, దాన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. కానీ ఇప్పుడే ఇచ్చింది కదా, మొన్నటికి మొన్న ఇచ్చేసింది కదా. అంటే కరెక్టే, అలా ఓపెన్ గా రోడ్ పైన అంత ఆఫర్ చేయడం కరెక్టా? కానీ అప్పుడు సమాధానం చెప్పుకోలేంది. ఎప్పుడైతే నేను నాకు జెండర్ చేంజ్ చేసుకున్నా అప్పుడు నేను అందరికీ సమాధానం చెప్పుకోగలుగుతాను. అవును నేను ట్రాన్స్జెండర్ని, నేను మీరు అన్నట్లే నేను చక్కగాని 0.5 కానీ తేడా కానీ మాడ కానీ ఆడంగి కానీ నేను బరాబర్ ఇట్లే అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ధైర్యం వచ్చింది. ఎస్ డేర్ వచ్చేసి ఇప్పుడు నేను ఎవరికైతే హాని చేయట్లేదు, నేను నా జీవితం కోసం నేను బతుకుతుంటున్నాను. నా వల్ల అయితే ఎవరికైతే ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో అట్లా అయ్యి ఇప్పుడు 2017లో మీరు జెండర్ చేంజ్ చేసుకున్నారు. ఓకే, అంటే బేసికలీ ఇదంతా ఎక్కడ చేస్తారు జెండర్ చేంజ్ అంటే? అది కొన్ని ప్లేస్లు ఉంటాయి, బెంగళూరు అని చెప్పి, ఢిల్లీ అని చెప్పి, విజయవాడ అని చెప్పి, ఇట్లా ఇక్కడ పెద్ద పెద్ద సిటీలలో చేస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ ఇది ఇల్లీగల్ కదా బేసికలీ, తెలిసే చేస్తారా లేకపోతే? ఇప్పుడు లీగల్ అయింది. ఇప్పుడు లీగల్ కొన్ని హాస్పిటల్స్, అప్పుడు అన్లీగల్ కదా. ఓకే, మీరు చేసుకున్నప్పుడు ఇల్లీగలా? అవును. ఓకే, అది జెండర్ అంతా చేంజ్ చేసేసిన తర్వాత మీకు అంటే ఆపరేషన్ చేస్తారు అంతే కదా, దాని తర్వాత ఏమన్నా మీకు ఫిజికల్గా పెయిన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత పెయిన్ అంటే అది నవమాసాలు మోసిన తర్వాత అమ్మ బిడ్డను కనడానికి పడే బాధ కన్నా మాకు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ పెయిన్. సో అలా అని చెప్పి నేను అమ్మని తక్కువ చేయట్లేదు, అలా అని చెప్పి నేను ఎక్కువ నేను చెప్పాను, కానీ సో అలాంటి పెయిన్ ఉంటుంది అన్నమాట. అది ఒక్క రోజు కాదు, మాకు దాదాపు 40 రోజులు మేము భరించాలి ఆ పెయిన్తో. ఓకే, అప్పుడు ఎందుకు వచ్చింది జీవితం అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. నైట్లో నిద్ర రాదు, చాలా నరకయాతన చూస్తాం అన్నమాట ఆ టైంలో. కాళ్ళు లాగేస్తుంటాయి, చేతులు లాగేస్తుంటాయి, సో నరకం ఉంటుంది అన్నమాట. మొదటగా మనము దేవుడు చేసిన నపుంసకులను మనం ఆలోచన చేసినట్లయితే నపుంసకులను దేవుడే చేశాడా, అలా ఎందుకు చేశాడు దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, మోషే నాకు మాట్లాడడం సరిగా రాదు, నాకు నత్తి, నేను సరిగా మాట్లాడలేను అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. మానవులకు నోరిచ్చిన వాడెవడు? మానవులకు చెవులిచ్చిన వాడెవడు? కొండలు ఇచ్చిన వాడెవడు? ఈ అవయవాలు ఇచ్చిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. మోగవాడుగా పుడుతున్నా, చెవిటివాడుగా పుడుతున్నా, కుంటివాడుగా పుడుతున్నా, లేదంటే అంగహీనుడిగా పుడుతున్నా కారణం ఎవరంటే అలా పుట్టించింది నేనే కదా. నువ్వు మోగవని, నీకు మాటలు సరిగా రావని మరలా నాకెందుకు చెప్తున్నావు? నాకు తెలియదా? నీకు మాటలు వచ్చో రావో నాకు తెలియదా అని దేవుడు ఇక్కడ మోషే గారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది అంటే పురుషులుగా చేసేది దేవుడే, స్త్రీలుగా చేసేది దేవుడే, అటు ఇటు కాకుండా నపుంసకులుగా పుట్టించేది కూడా దేవుడే అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఈ నపుంసకులను ఎందుకు చేశాడు? వారి వల్ల ఉపయోగం ఏంటి? వారి వల్ల ఎటువంటి సంతానము ఉండదు, వారి వల్ల ఎటువంటి సంతాన ఉత్పత్తి కూడా జరగదు. ఇంకా ఈ ఆడవారు కాదు, మగవారు కాదు, వీరి వల్ల ఏ ఉపయోగం కూడా దేవుడికి ఉండదు కదా. అలా ఉండనప్పుడు వారిని ఎందుకు చేసుంటాడంటారు దేవుడు? అంటే ఉపయోగం లేనిదంటూ ఏదైనా ఉందా భూమి మీద అంటే ఏదీ లేదండి. వారిని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. వారిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకంగా తయారు చేశాడు. నపుంసకులు అంటే తక్కువగా తీసిపడేయకండి, తక్కువగా చేయకండి. ఎందుకంటే దేవుడు అటు స్త్రీని కాకుండా ఇటు పురుషుని కాకుండా 2 రూపాలు కలయికతో వారిని చేశాడు, వారిని ప్రత్యేకించాడు. ప్రత్యేకమైన స్థానం కూడా దేవుడు కల్పించాడు. అది వారికి అర్థం కావట్లేదు. దేవుడు వారి కోసం కూడా కొన్ని మాటలు బైబిల్లో రాయించడం జరిగింది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. యెహోవాను హత్తుకొను అన్యుడు ఎవరైనా ఉంటే
అలాంటి వాడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. యెహోవా తన జనులలో నుండి అంటే అనగా తనకిష్టులైన జనులలో నుండి అన్యుని వెలివేస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. యెహోవాను హత్తుకుని అన్యుడు, యెహోవాను హత్తుకుని అన్యుడు అంటే యెహోవా దగ్గరికి వచ్చిన అన్యుడు ఎవడైనా కానీ అలాంటి వాడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి వెలివేయనని అనుకోవద్దు అని చెప్పి రెండో మాట ఏం చెప్తున్నాడంటే, షండును నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టునని అనుకోవద్దు. షండు అంటే ఇక్కడ నపుంసకుడు అని అర్థం. నపుంసకుడికి అనేక పేర్లు ఉన్నాయి. నపుంసకులకి అనేక పేర్లు ఉన్నాయి. ఇది ఒక పేరు షండు. షండుడన్నా, నపుంసకుడన్నా, తేడా అన్నా, మాడ అన్నా, కొజ్జె అన్నా, ఇక ప్రదేశాలను బట్టి ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే బైబిల్లోనే 2-3 రకాల పేర్లు వీళ్ళకి ఉన్నాయి. షండు అనొచ్చు, నపుంసకుడు అనొచ్చు. షండు కానీ నపుంసకుడు కానీ ఇలాంటి పేర్లు బైబిల్లో వీరికి ఉన్నాయి. ఇక ఆ చెబుతూ షండు ఎండిన చెట్టున అనుకోవద్దు. ఎండిన చెట్టు అంటే దేనికి పనికిరాదు. ఎండిన చెట్టు దేనికి పనికిరాదు కాబట్టి ఎండిపోయిన చెట్టు అని అనుకోవద్దు. ఎక్కడ? దేవుని దృష్టిలో దేవుని దగ్గరికి వచ్చి నేను ఎండిన చెట్టుని అనుకోవద్దు. నీలో ఫలాలు వస్తాయి, నిన్ను ఫలింప చేస్తాడు దేవుడు, నువ్వు ఫలాలు కాసేటట్టుగా చేస్తాడు దేవుడు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నీతి నియమాలను గూర్చి ఆయన ఇష్టాలను తెచ్చుకుని ఆయన కోరికలను తెలుసుకొని ఆయనకి ఏం కావాలో అది తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండే షండుల కోసము నపుంసకుల కోసము దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు అంటే దేవుడికి ఏది ఇష్టమో అది కోరుకోవాలి. ఆయన నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి, పాటించాలి. అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఆయనకి ఇష్టమైంది కోరుకోవాలి, నా నిబంధనను ఆధారం చేసుకోవాలి. నా నిబంధన అంటే కట్టడ, నా నిబంధనను ఆధారం చేసుకోవాలి అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొనుచు షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అలా చేసిన షండులు ఉంటారు కొంతమంది, ఎంతోమంది ఉన్నారు. అలాగ యెహోవాను నిబంధనను ఆధారం చేసుకుని యెహోవాను నమ్ముకుని యెహోవాను ఆశ్రయించిన షండులు అనేక మంది ఉన్నారు. వారి గురించి ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, నా ఎంటను నా ప్రాకారములోను ఒక భాగము నేను వారికి ఇచ్చేదును. దేవుడు చెప్తున్నాడు ఆయన ఎంటను ఆయన ప్రాకారంలోను ఒక భాగం ఇస్తాడట షండులకి. అంటే మిగతా వారికి ఎలాగ కొంత భాగం ఇస్తాడో, స్త్రీలు గాను పురుషులు గాను పుట్టిన వారికి ఎలా భాగం ఇస్తాడో ఆయన ఇంటలోను ఆయన ప్రాకారంలోను వారికి ఎలా భాగం ఇస్తున్నాడో వీరికి కూడా అదే భాగాన్ని ఇస్తానన్నాడు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగం వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టేదును. కొడుకులని కూతుర్లని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు, గొప్పదైన పేరు, మంచిదైన పేరు వారి కోసము నేను ఒక మంచి పేరు సిద్ధపరిచాను. ఆ పేరు నేను పెడతానని చెప్తున్నాడు దేవుడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. వెన్నడూ కొట్టివేయబడని నిత్యము ఉండే ఎల్లప్పుడూ ఉండే ఒక మంచి పేరు నేను వారికి పెడుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకీ ఏం పేరు పెట్టాడు, వారికి ఏం పేరు నిర్ణయించాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే షండుడైనా స్త్రీ అయినా పురుషుడైనా గలతీయుడైనా రోమీయుడైనా హిందువైనా క్రైస్తవుడైనా ఎవడైనా క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారందరినీ క్రైస్తవుడు అని పిలుస్తారు. అంటే షండుడని క్రైస్తవులోకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా షండుడే అని అనబడడం.
క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుని వచ్చిన తర్వాత అతనికి దేవుడు ఒక మంచి పేరు సిద్ధపరిచాడు, ఒక స్థలము సిద్ధపరిచాడు. ఆయన సంఘములో ఆ వారికి కూడా కొంత స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలము వారికి కేటాయిస్తానని చెప్తున్నాడు. అలాగే క్రైస్తవులు అనే ఒక పేరు ఎవ్వరూ తీసివేయబడింది, ఎన్నడూ కొట్టివేయబడినది, దేవుడే సిద్ధపరిచిన ఆ పేరును వారికి పెడతానంటున్నాడు. అలా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వారిని వారి సొంత పేర్లతో పిలవరు. ఇంకా తేడా అని, మాడ అని, కొజ్జె అని, సండుడని ఇలాంటి పేర్లతో వారిని పిలవరు. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే. అప్పుడు క్రైస్తవులు ఎలా పిలుస్తారు? వారితో పాటే, తోటి క్రైస్తవులతో పాటే వీరిని క్రైస్తవులు అని పిలుస్తారు. కానీ షండులు అని కానీ, లేదంటే కొజ్జేవాళ్ళు అని కానీ, లేదంటే తేడా అని కానీ, మాడ అని కానీ ఆ పేర్లు వారికి పెట్టబడవు, వారికి పిలువబడవు. ఇక వారికి దేవుడు పెట్టిన పేరు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడుతుంది. క్రైస్తవుడు అనే పేరుతోనే వారు పిలువబడతారు. ఇంకా నపుంసకులుగా వారికి ఆ పేరు కూడా ఉండదు. నపుంసకులు అనే పేరే తీసేస్తాడు దేవుడు. క్రైస్తవుడుగా మారిన తర్వాత వారు క్రైస్తవులుగా పిలువబడతారు. నపుంసకులు అని కానీ లోకంలో ఉన్న ఈ పేర్లేవి వారికి పిలువబడవు. వారిని క్రైస్తవులుగా గుర్తించడం జరుగుతుంది. దేవుడు తన ప్రాకారంలోను తన నివాసంలోను ఒక భాగం ఇస్తానంటున్నాడు. అంటే తన సంఘములో వారికి ఒక భాగాన్ని ఇస్తానంటున్నాడు. వారితో సమానంగా చూస్తానంటున్నాడు. మనందరితో సమానమని దేవుడు ప్రత్యేకించి చెప్తున్నాడు. నపుంసకుల విషయానికి వచ్చేసరికి మొదటి నపుంసకులు తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుడుతున్నారు. దేవుడే వారి పుట్టుకకు కారణము. ఇక రెండవ రకం నపుంసకులు ఎవరంటే వీరు మనుషుల చేత నపుంసకులుగా చేయబడుతున్నారు. ఎందుకు చేయబడుతున్నారు? వీరు మనుషుల చేత నపుంసకులుగా ఎందుకు చేయబడుతున్నారంటే పూర్వకాలము రాజుల కాలంలో రాజులు ఒక దేశం నుంచి మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలో ఉన్న రాజును జయించి అక్కడ ఉన్న యువకులను, అక్కడ ఉన్న జ్ఞానులైన వారిని, తెలివైన వారిని వారు తీసుకుని వెళ్ళిపోయి ఆ రాజుగారు ఇంటిలో పని చేయడానికి, లేదంటే ఆ రాజుగారి యొక్క నివాసంలో కాపలా కాయడానికి, లేదంటే వారి యొక్క లెక్కలు చేయడానికి, వారి యొక్క నివాసంలో లెక్కలు చేయడానికి కొన్ని పదవులు, కొన్ని పనులకు వారిని వాడుకునేవారు. అలా వాడుకునేటప్పుడు వారిని నపుంసకులుగా చేసి ఆ రాజుగారి కోటలో ఉంచేవారు. లేదంటే వీరిని పురుషులుగా అలా ఉంచితే పురుషులు ఏం చేస్తారు? ఆ రాజుగారి కోటలో అనేక మంది స్త్రీలు ఉంటారు, రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు. వీరితో వారు సంబంధాలు పెట్టుకుంటారని వారిని ఏం చేస్తారంటే నపుంసకులుగా చేసేసి ఆ రాజుగారి కోటలో ఒక ఉద్యోగానికి కానీ, లేదంటే ఒక పని నిమిత్తం కానీ వారిని నియమించుకుంటారు. ఇలా మనుషుల చేత చేయబడిన నపుంసకులు. మరి బైబిల్లో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయుల సంతతిలో నుంచి కొంతమందిని నపుంసకులుగా తీసుకుని పోయి నపుంసకులుగా చేసేసారు. బబులోను సామ్రాజ్యము కొంతమంది ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళిపోయి నపుంసకులుగా చేసేసింది. అది ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే పూర్వకాలానికి వెళ్ళి రాజుల గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనమును జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము. అంతటా ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనరి? నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చిరని అడుగుగా హిజ్కియా బబులోను దూరదేశము నుంచి వచ్చి ఉన్నారని చెప్పాను. హిజ్కియా దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే బబులోను అనే దూర దేశం నుంచి వచ్చారట. ఇంతకీ ఎందుకు వచ్చారు? హిజ్కియాకి అంతకుముందు అనారోగ్యం కలిగింది, నడుమ మీద ఒక పుండు వేసింది, చనిపోతాడని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఏడిస్తే దేవుడు ఆయనకు ఒక 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతాడు. ఆయుష్ పెంచిన తర్వాత ఆ పుండు మాని బాగుపడుతుంది. ఆయనను దర్శించడానికి, ఆయనను చూడడానికి కొన్ని కానుకలు పట్టుకొని బబులోను దేశం నుంచి హిజ్కియా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ సందర్భం అలా వచ్చిన తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి,
రాజైన హిజ్కియా దగ్గరకు వచ్చి ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విషయము వచ్చారన్న విషయము దేవుడికి తెలిసిపోయి యెషయా ద్వారా హిజ్కియాకి సందేశాన్ని పంపిస్తున్నాడు దేవుడు. ఏమని అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశం నుంచి వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమి చూసి ఉన్నారని అడుగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నా పదార్థంలో, నా కోటలో, రాజగృహంలో దేన్ని మరుగు చేయలేదట హిజ్కియా. అన్నీ చూపించేశాడంట. అంటే రాజుగారి యొక్క బలమేంటి, రాజుగారి యొక్క బలహీనత రెండు చూపించేశాడు. అన్నీ చూపించేశాడట. దేన్ని మరుగు చేయలేదంట. అంటే ఆయనకున్న యుద్ధ సామాగ్రి ఎంత, ఆయన దగ్గర ఉన్న సైన్యం ఎంత, ఆయన దగ్గర ఉన్న బంగారం ఎంత, ఆయనకున్న సెలికత్తులు ఎంత, భార్యలు ఎంతమంది, ఆ సంతానం ఎంతమంది, సైనికులు ఎంతమంది, మొత్తం అంతా వారికి చూపించేసరికి ఆ ఇన్ఫర్మేషన్ కాస్త బబులోను రాజుకి చేరిపోయింది. దేవుడు వెంటనే రంగప్రవేశం చేసి ఈ విషయం తెలియచెప్తున్నాడు. నీ ఇంటిలో వారు ఏమి చూసిరని అడుగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని. ఎప్పుడైనా కానీ ఇతర దేశస్తులు మన దేశంలోనికి వస్తే వారికి ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. మన దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మనం వారికి చెప్పకూడదు. మన బలం ఎంత వారికి తెలియకూడదు, మన బలహీనతలు ఏంటి వారికి తెలియకూడదు. అలా కాకుండా అన్నీ తెలియపరిచినట్లయితే ఇలా బబులోను రాజు ఎలాగైతే వస్తాడో అలా ఇతర రాజులు కూడా మన దేశం మీదకి వచ్చే అవకాశం ఉంది. అందుకనే చాలా జాగ్రత్త పడాలి. మన దేశం కాదు, మన ఊరు జాగ్రత్త పడాలి, మన ఇల్లు కూడా జాగ్రత్త పడాలి. మన ఇంటిలో ఉన్న అన్ని వస్తువులు అందరికీ చూపించకూడదు. కొన్ని ఏవైతే చూపించాలో అవే చూపించాలి. అంతేగాని అన్ని పూర్తిగా మనము ఇతరులకి బయట పెట్టకూడదు. ఒక దేశానికి ఒక రాజు ఎలాగా జాగ్రత్త వహిస్తాడో అలాగే మన కుటుంబ విషయంలో కూడా మనం అందరము జాగ్రత్తగా ఉండాలి. ఇక దేవుడు చెప్తున్నాడు, అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. చూపించేసావు కదా, అంతా చూపించేసావు కదా, ఏది దాచలేదు కదా, అయితే నీతో యెహోవా ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, అది విను అని చెప్పి వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా, అంటే నీ దగ్గర ఇంకేమీ ఉండదు, ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణంలో ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిస్తున్నాడు. వారు వస్తారు, నీ దేశం మీదకి వస్తారు, నీ రాజ్యం మీదకి వస్తారు. వచ్చి నీ దేశంలో ఏది మిగలకుండా సమస్తము వారు బబులోను పట్టణానికి ఎత్తుకుని పోతారు, కొనిపోతారు, తీసుకొని పోతారు. అంతేకాదు మరియు నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. అంటే ఆస్తితో పాటు నీ పుత్ర సంతును కూడా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు తీసుకెళ్ళిపోతారు, ఎలా తీసుకెళ్ళిపోతారంటే బబులోను రాజనగరునందు నపుంసకులుగా చేయుటకు వారు తీసుకుని పోతారు. నీ సంతానాన్ని ఎత్తుకు వెళ్ళిపోతారు, నీకున్న ఆస్తిని తీసుకెళ్ళిపోతారు, నీకున్న ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళిపోతారు, ఇక్కడున్న ప్రజలను దోసుకుపోతారు. దేవుడు కట్టించిన ఆ మందిరాన్ని కూడా చివరికి దోసుకుని వెళ్ళిపోతారు. ఏమీ మిగలదు, మొత్తం అంతా ఊడ్చేస్తారని, కాల్చేస్తారు, అక్కడ ఏమీ మిగలదని చెప్పేశాడు ఇక్కడ హిజ్కియా. ఇక అలా తీసుకువెళ్ళిపోయారా అంటే అవును. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం పరిశీలన చేస్తే మనకి విషయం అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, రాజు అప్పేనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములోని ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు యందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కైందీల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ
రాజుగారు ఆజ్ఞాపిస్తున్నారు. మనము యెరూషలేము పట్టణం నుంచి కొంతమందిని తీసుకొచ్చాం కదా, వారిలో తెలివైన వారిని, అందమైన వారిని కొంతమందిని నువ్వు సెలెక్ట్ చేసి మనకి అవసరమయ్యేటట్టుగా మన భాష వారికి నేర్పించు అని రాజు కూడా చెప్తున్నాడు. చూడండి, నపుంసకుల అధిపతిని పిలిపించాడట. నపుంసకుల అధిపతిని అంటే ఈ నపుంసకులు అందరూ ఆయన చేతి కింద ఉంటారు. ఇతర దేశాల్లోంచి, ఇతర ప్రాంతాల్లోంచి తీసుకొచ్చిన నపుంసకులందరినీ ఒక అధిపతికి అప్పచెప్పాడు. అతను కూడా నపుంసకుడే. నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీల రాజ్యంలో ముఖ్యులై, ఇశ్రాయేల్ రాజ్యంలో ముఖ్యులు అంటే చాలా ప్రముఖమైన వారు, ముఖ్యులై లోపము లేకుండా ఉండాలి. ముఖ్యులై ఉండాలి, ఎటువంటి లోపము లేకుండా ఉండాలి. అంటే చూడడానికి మంచి అందంగా ఉండాలి, ఎటువంటి లోపము ఉండకూడదు. చెయ్యి లోపం కానీ, కాలు లోపం కానీ, కన్ను లోపం కానీ ఇలాంటి లోపాలు ఏమీ ఉండకూడదు. లోపము లేని సౌందర్యము, సకల విద్య, ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి సౌందర్యంగా ఉండాలి. అన్ని విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉండాలి, జ్ఞానము ప్రదర్శించేవారుగా ఉండాలి. అంటే ఇన్ని లక్షణాలు కావాలి రాజు నగరంలో ఉండడానికి. తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలి. మళ్ళీ అంతేకాదు, తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి, సకల విద్యలో ప్రావీణ్యము కలిగిన వారై ఉండాలి, జ్ఞానము కలిగిన వాడై ఉండాలి, తత్వజ్ఞానం తెలిసిన వాడై ఉండాలి. రాజనగరం యందు నిలవదగిన కొందరు బాలును రప్పించి, అందరినీ కాదు మళ్ళీ ఇన్ని క్వాలిఫికేషన్ పెట్టి రాజనగరంలో నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పించు. వారికి వారి భాష వచ్చు, వారి స్వదేశ భాష వచ్చు, కానీ వారికి కల్దీల భాష రాదు. కనుక వారికి కల్దీల భాష నేర్పించు, కల్దీల విద్య నేర్పించు అని చెప్పి రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన యొద్దకు నిలువబెట్టినట్టు ఆజ్ఞాపించును. రాజు ఏ భోజనం అయితే తింటున్నాడో, ఏ ద్రాక్షారసం అయితే తాగుతున్నాడో దానిని వారికి నియమించాడు. రాజు నియమించి వీరిని 3 సంవత్సరములు అలా పోషించి, 3 సంవత్సరాలు పోషించిన తర్వాత వారిని నా దగ్గరికి తీసుకురా అని రాజు ఆజ్ఞాపించడం జరిగింది. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. యూదులలో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యులు దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉన్నారు. వీరందరినీ నపుంసకుడు ప్రత్యేకించుకుని వాడికి రాజు భోజనం పెట్టాలని, రాజు తాగే పానము ద్రాక్షారసము ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఈ దానియేలు కానీ, అనన్య కానీ, మిషాయేలు కానీ, అజర్య అని వారు వీరు వాటిని తినడానికి ఇష్టపడలేదు. రాజు భోజనం తినడానికి ఇష్టపడలేదు, ద్రాక్షారసం తాగడానికి వీరు ఇష్టపడలేదు. కనుక వీరు శాకాహార భోజనాలే తిన్నారు, ఆకుకూరలే తిన్నారు, ద్రాక్షారసాన్ని ముట్టలేదు. కానీ మిగతా వారిలాగే వీరు కూడా అంతే తెలివిగాను, అంతే అందముగాను, ముఖంలో ఏ మాత్రము ఆ గ్లో అనేది తగ్గకుండా ఉన్నది. అలా వారు బబులోను రాజ్యంలో నపుంసకులుగా చేయబడ్డారు. అంటే మనుషుల చేత చేయబడిన నపుంసకులు. మొదటగా తల్లి గర్భం నుంచి వచ్చే నపుంసకులు చూసాము. ఇక రెండవదిగా మనుషుల చేత చేయబడిన నపుంసకులను చూసాము. ఇక మూడవ రకం దేవుని కోసము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు కొంతమంది. ఉదాహరణకి అపోస్తుడైన పౌలు గారు మనం చూసినట్లయితే ఆయన ఎటువంటి వివాహాన్ని చేసుకోలేదు. ఆయన వివాహం చేసుకోలేదు, తన జీవితాన్ని దేవుడి కోసం అర్పించేశాడు. అంటే తనకు తానుగానే నపుంసకత్వాన్ని స్వీకరించాడు అని అనుకోవాలి. తన అవయవాలు ఉన్నాయి. పౌలు గారు లాంటి చాలా మంది ఉన్నారు. ఆయనకున్న అవయవాలను భూమి మీద పిండోత్పత్తి అవయవాలను ఉపయోగించలేదు. అంటే దేవుని రాజ్యము నిమిత్తము తమను తాము వారు నపుంసకులుగా చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నపుంసకులు అంటే మీరు తప్పుడు అర్థం తీసుకోకండి. ఇక్కడ తనకి ఇవ్వబడిన అవయవాన్ని ఉపయోగించలేదు. ఆ ఉపయోగించకపోవడాన్ని నపుంసకత అని అంటారు. అంటే ఒకటి లోపము, తక్కువ. ఇప్పుడు పురుషులు, స్త్రీలు అంటే వారికి సంపూర్ణ అవయవాలు ఉంటాయి. పురుష అవయవాలు ఉంటాయి, స్త్రీ అవయవాలు ఉంటాయి.
రెండు కలిపి కొంతమంది పుడతారు, అంటే లోపంతో పుడతారు. ఏది పూర్తిగా ఎదగదు, అటు పురుష అవయవంగా ఉండదు, అటు స్త్రీ అవయవంగా కూడా ఉండదు. అలాంటి వారిని మనం ఏమంటున్నాం, నపుంసకులు అంటాము. అంటే ఏది సంపూర్ణంగా ఉండదు. అయితే అన్ని అవయవాలు ఉండి ఆ అవయవాలను ఉపయోగించని వారు ఉంటారు. వీరిని కూడా మనము నపుంసకులుగా చెప్పవచ్చు, వీరిని కూడా మనం నపుంసకులుగా అనవచ్చు. అలాగని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుణ్ణి కూడా ఇలాంటి పదాలతో మీరు దూషించే అలవాటు ఉంది. ఆ దూషించే ఇలాంటి పదాలతో మీరు దూషించవచ్చేమో, కానీ దేవుని ఉగ్రతకు మీరు లోనవుతారు, జాగ్రత్త. కనుక అపోస్తులైన పౌలు గారు దేవుడు తనకిచ్చిన అవయవాలని ఆయన ఉపయోగించుకోలేదు, ఆయన వివాహం చేసుకోలేదు, పిల్లలు కనలేదు. ఆయన ఏ అవయవాలైతే దేవుడు పిండోత్పత్తి అవయవాలు ఇచ్చాడో ఆ అవయవాన్ని ఉపయోగించుకోలేదు. ఎంతోమంది దేవుడి కోసము తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు. ఇక 4వ రకం నపుంసకులు చూద్దాము. 4వ రకం నపుంసకులకు వెళ్ళే ముందు ఒక మాట చూసుకుని 4వ రకం నపుంసకాలను చూద్దాము. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, అప్పుడు ఐతోఫీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐతోఫీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. ఐతోఫీయలు రాణి దగ్గర ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన పని ఏంటంటే ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఈయన ఒక అధిపతి, అంటే ఫైనాన్స్ మినిస్టరు. ఆ ఫైనాన్స్ మ్యాటర్ అంతా ఈయనే చూసుకుంటాడు. ఆమె ధనం అంతా ఈయన చేతిలోనే ఉంటుంది, ఈయన ఆధీనంలో ఉంటుంది. చూడడానికి ఆవిడేమో రాణి గారి కింద ఎవరు ఉంటున్నారు, నపుంసకుడు ఉంటున్నాడు. అలాంటి నపుంసకుడు యెరూషలేము వస్తున్నాడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ ఫిలిపుతో మాట్లాడి నీవు వెంటనే వెళ్ళి ఆయనను కలుసుకొని దేవుడి ఆత్మ ఆయనకి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు ఫిలిప్పు ఆయనను ఎదుర్కొని ఆయన దగ్గరికి వెళ్ళి రథం ఎక్కి మీరు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు, నాకు ఎవరో దారి చూపించకుంటే నాకు ఎలాగ అర్థమవుతుంది, రచయిత ఎవరి కోసం చెప్తున్నాడు, తన కోసం చెప్తున్నాడా వేరొకరి కోసం చెప్తున్నాడా అని అడిగినప్పుడు ఆయన ఆ మాటలు చదివి ఆ మాటల్లో భావాన్ని వివరించి యేసుక్రీస్తు వారి కోసం సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఒక ప్రదేశానికి రథము వచ్చినప్పుడు ఆ రథాన్ని అక్కడ ఆపి నీళ్లలో ఆ నీళ్లు అక్కడ ఉన్నాయి కాబట్టి అదిగో నీళ్లు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేంటి ఆటంకం అని అడిగినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఫిలిప్పు నీళ్లలోకి తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆయన క్రైస్తవుడుగా మారిపోయాడు. అంతకుముందు నపుంసకుడు, ఆ తర్వాత నవ్వుతూ ఆనందపడుతూ ఆయన తన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత మనందరికీ ఆనందం అనేది దొరుకుతుంది. ఎందుకు, మనము మరొక జన్మించాము. ఈ జన్మని ఇక్కడతో విడిచిపెట్టేసి క్రొత్త జన్మించాము కనుక మన జీవితము క్రొత్తగా ఉంటుందని ఆనందపడుతూ మనం పరలోకానికి వెళతామనే ఆనందం మనందరిలోనూ ఉంటుంది. ఇక 4వ రకం నపుంసకులు మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో మనకి ఎక్కువగా వీరు కనబడుతూ ఉంటున్నారు. వీరు ఎందుకు ఇలా నపుంసకులుగా మారుతున్నాడంటే, మనము ఇంతకుముందు విన్నాము, వీడియోలో కొన్ని మాటలు విన్నాము. వారు ఎందుకు ఇలా మారుతున్నారు అంటే, ముఖ్యంగా కొంతమంది అయితే వారి అవయవాలు మార్చుకుని బ్రతకడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, అలా ఉపయోగించుకుంటున్నామని చెప్తున్నారు. మా అవయవాలు మార్చుకుని మేము బ్రతకడానికి ఉపయోగించుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ బ్రతకడానికి అవయవాన్ని మార్చుకుని బ్రతకవలసిన అవసరం లేదు. వారి వృత్తి చేసుకోవచ్చు. వారి వృత్తి ఏంటి, వారు ప్రతి దుకాణం దగ్గరికి వెళ్తారు, లేదంటే వారు కొన్ని తీర్థయాత్రల్లోనూ కొన్ని ప్రోగ్రామ్స్ వారు చేస్తారు, అలా డబ్బులు సంపాదించుకోవచ్చు. దుకాణం దగ్గరికి వెళ్ళి వారు అలా నిలబెడితే వారికి కొంత డబ్బులు ఇస్తారు, అందరూ ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు, అలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా రకరకాల విధాలుగా వారు సంపాదించుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో చాలామంది వారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఆ కాలంలో వారిని చిన్న చూపు చూశారు, అది కరెక్టే, వాస్తవమే. వారిని నలుగురితో కలవనివ్వలేదు, నలుగురిలో తిరగనివ్వలేదు, వారిని తక్కువగా చూశారు. వారి పక్కన ఉంటే వారిని ఎగతాళి చేసేవారు. కనుక వారిని
చిన్న చూపు చూడడము కరెక్టే, వారు అలా ఫీల్ అవడం కూడా వారి వైపు నుంచి కొంతవరకు కరెక్టే. అయినప్పటికీ కూడా వారు ఇప్పుడు ఏదైతే పద్ధతిని అనుసరిస్తున్నారో వారు అనుసరించే పద్ధతి మాత్రము కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు వారికి నియమించిన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన అవయవాలను వారు మార్చుకుంటున్నారు. అలా మార్చుకోవడం కరెక్ట్ కాదు. అలా మార్చుకుని వారు మంచికి ఉపయోగించట్లేదు, చెడుకు ఉపయోగిస్తున్నారు. అలా అవయవ మార్పిడి చేసుకోవడానికి వారికి సుమారు 4 నుంచి 5 లక్షలు ధనము ఖర్చు అవుతుంది. అంతేకాకుండా వారు 40-45 రోజులు చాలా కఠినమైన నొప్పిని భరించవలసి వస్తుంది, శ్రమ పడవలసి వస్తుంది. ఎక్కడెక్కడో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అవయవాలు మార్పించుకుని, స్త్రీగా అవయవాలు మార్పించుకుని ఆ నొప్పిని భరించి, ఆ బాధను భరించి, ఆ వేదనను భరించి ఒక కొత్త రూపాన్ని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు తెచ్చుకుని వారు మంచిగా ఉపయోగిస్తున్నారంటే మంచిగా ఉపయోగిస్తలేదు, దానిని వీరు చెడుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వీరందరూ వ్యభిచారానికి ఎక్కువగా ఆ అవయవాన్ని వాడుతున్నారు. అంటే వ్యభిచారం చేయడానికే వారు ఆ అవయవాన్ని పెట్టించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన టెక్నాలజీ ద్వారా. మరి గతంలో మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. వారు కేవలము పురుషుల్ని మాత్రమే నపుంసకులుగా చేసేవారు. అంటే ఆ అవయవము పని చేయకుండా చేసేవారు. వారు ఎందుకు చేసేవారంటే ఆ రాజ్యంలో రాణులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వారి జోలికి వెళ్లకుండా వీరిని నపుంసకులుగా చేసేస్తే ఇంకా వారికి ప్రాబ్లం ఉండదని అలా చేశారు. అయితే వీరెందుకు చేసుకుంటున్నారు? వీరు కూడా మనుషుల చేతే చేయబడుతున్నారు. కానీ వీరు స్వలాభం కోసం చేస్తున్నారు, వీరి ఇష్టాల కోసం చేస్తున్నారు, వీరి కోరికల కోసం అలా చేస్తున్నారు. వీరు అలా చేయించుకుని అవయవ మార్పిడి చేయించుకుని చేయరాని కార్యాలు చేయడానికి వీరు పాల్పడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఇలాంటి అనేక తప్పులలో ఇరుక్కుపోయి పాపంలో కూరుకుపోతున్నాడు. దేవుడు వీరిని పుట్టించడంలో దేవునికి ఉన్న ఆలోచన వేరు. ఒక రకంగా చెప్పాలంటే నపుంసకులు సాధారణ మానవుల కంటే చాలా బెటర్గా ఉంటారు. వారు పాపము చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వారు నపుంసకులుగా ఉంటారు. వారి శరీరం సహకరించదు. అటు పురుషులు కాదు, ఇటు స్త్రీ కాదు. ఏ అవయవము సరిగా ఉండదు. పాపం చేసే అవకాశం తక్కువ. ఇక ఫ్యూచర్లో వారికి ధనం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, ఐశ్వర్యం సంపాదించాలనే కోరికలు ఉండవు. వారు ఉన్నంతకాలము తింటారు, వారు జీవించినంతకాలమే సంపాదించుకుంటారు, ఎక్కువగా వారు సంపాదించుకోరు. ఇలాంటి మంచి అవకాశం ఉంది. దేవుడు ఆయన ఉద్దేశంలో వీరిని చేయడం కోసమే ఎందుకు చేస్తుంటారంటే వీరు పరలోకానికి, దేవుని లోకానికి చాలా దగ్గరగా ఉన్నారు. వీరు నా దగ్గరికి వస్తే వీరు తొందరగా పరలోకానికి వచ్చేస్తారు. అటు స్త్రీల కంటే పురుషుల కంటే ఈ నపుంసకులకి పరలోకం చాలా దగ్గరలో ఉంది. కానీ వీరేం చేస్తున్నారంటే దేవుడిచ్చిన ఈ అవయవాన్ని మార్చేసుకుని వీరి ఇష్టానుసారంగా అది చెడుకు ఉపయోగిస్తున్నారు, మంచికి ఉపయోగించకుండా చెడుకు ఉపయోగిస్తున్నారు. వీరు అత్యంత తక్కువ పాపం చేయవలసిన పోయి ఎక్కువ పాపం చేయడం వీరు ప్రారంభించేశారు. ఎంత తక్కువ పాపం చేస్తారని దేవుడు అనుకున్నాడో వీరి అవయవాలను మార్చుకుని ఆ పాపముని కొన్ని వందల వేల రెట్లకు వీరు పెంచేసుకుంటున్నారు. కనుక దేవుడిచ్చిన అవయవాలను మార్చుకోకూడదు. దేవుడు ఏ నిమిత్తమో మనకు అవయవాలు ఇచ్చాడో దేవుని చిత్తానుసారంగా మనకు అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాలను దేవుని కోసం వాడాలి. అది మంచిదైనా చెడ్డదైనా ఒకవేళ మనకు ఉపయోగపడకపోవచ్చు ఆ అవయవము, కానీ దేవుడు ఏ పని నిమిత్తమో ఆ అవయవాలు మనకి ఇచ్చాడో ఆ అవయవాల్ని దేవుని పని నిమిత్తమే వాడాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుని మన సొంత కోరికల నిమిత్తము, మన సొంత అలవాట్ల నిమిత్తము, వ్యసనాల నిమిత్తము, ధనార్జన నిమిత్తము మనము ఆ అవయవాల్ని వాడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. దేవుడు ఎన్నో మాటలు వీరి కోసం రాయించడం జరిగింది. బైబిల్ మీరు బాగా చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇంతవరకు మీకు చాలా విషయాలు అర్థమైనవి అని నేను భావిస్తున్నాను. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.